గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. జయం జయం అంటే అన్ని పురాణాలకి వర్తిస్తుంది. అది భారతానికి మాత్రమే కాదు అని పండితులు చెప్పారు. అలానే వాల్మీకి మహర్షిని ప్రార్థించుకున్నాం. పూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం క్షంతారా వందే నా గురువు గారిని సమర్థ గురు సాయినాథుని కూడా ప్రార్థన చేసుకున్నాం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. రామాయణ విశేషాల్లో బాలకాండలో బాలకాండ 8 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు నా 9వ భాగం చెప్పుకున్నాం. రావణ వధను స్థావర జంగమాత్మకమైన ముల్లోకాలు కూడాను, అక్కడ ఉండే ప్రజలు, దేవతలు, ఋషులు అందరూ కూడాను అతన్ని వధించడం వల్ల మహదానందపడ్డారు. ఆ తర్వాత రాముడు విభీషణుణ్ణి లంకలో రాక్షసరాజుగా అభిషిక్తుణ్ణి చేసి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. యుద్ధంలో తన విజయాన్ని చూచి తనను ప్రశంసింపవచ్చిన దేవతలు వరమీయగా దాని ప్రభావం చేత మృతులైన వానరుల్ని నిద్రించిన వాళ్ళలాగా మేల్కొల్పి, అంటే యుద్ధంలో మృతులైన వానరులు నాడే వాళ్ళందరినీ కూడాను నిద్రించే వాళ్ళని మేల్కొల్పినట్లుగా మేల్కొల్పి వెనక కుబేరుణ్ణి జయించి రావణుడు వశమొచ్చుకున్న పుష్పక విమానంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళ రాజుని సుగ్రీవుణ్ణి, అలానే ఇప్పుడు రాక్షసరాజుగా పట్టాభిషక్తులైన విభీషణుణ్ణి కూర్చుండబెట్టుకొని అయోధ్యకు బయలుదేరాడు. భరతుడికి ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరించి 14వ సంవత్సరపు చివరి రోజున భరద్వాజాశ్రమానికి వచ్చి భరద్వాజుని చేత అక్కడ ఉండవలసిందిగా కోరబడి తన రాక ఆలస్యం అవుతుందని భావించి హనుమంతుణ్ణి భరతుడి దగ్గరికి పంపించి అతన్ని అగ్ని ప్రవేశం చేయకుండా ఆపించాడు. అంటే ఒక్కరోజు ఆలస్యమైనా నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్పాడు భరతుడు. అందువల్ల అక్కడి నుండి వేగంగా పోయి ఆ పుష్పక విమానం ఎక్కి భరతుడున్న నంది గ్రామానికి చేరాడు. అక్కడ సోదరుల్ని కలుసుకున్నాడు రాముడు. తర్వాత తన జడలను తీసివేశాడు. అంటే అంతకుముందు జిల్లేడు పాలతో ముడివేశాడు
జుట్టును అది విప్ప తీసుకున్నాడు. ఆ తర్వాత అంతకుముందు తండ్రిచే ఇవ్వబడ్డ రాజ్యాన్ని స్వీకరించాడు. ఎప్పుడెప్పుడు రాముణ్ణి రాజుగా చూస్తామా అన్న ప్రజలందరూ కూడాను పులకిత గాత్రులై ఆనందంతో వాళ్ళు నాట్యం చేశారు. ప్రజలు వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ధర్మాచరణ తత్పరులై ఎటువంటి మనోవ్యాధులు కానీ ఎటువంటి శారీరక వ్యాధి కానీ లేకుండా, ఎటువంటి కరువు లేకుండా, ఎటువంటి భయం లేకుండా వాళ్ళు రామరాజ్యంలో గడిపారు. అందుకోసం ఇప్పటికి కూడా మనం రామరాజ్యం రామరాజ్యం అంటాం కదా. నారదుడు చెప్తున్నాడు ఇదంతా వాల్మీకి మహర్షికి. ఏ మనిషి కూడా తమ ముందు తన కుమారుడు చనిపోవటం అనేది ఎరగరంట రామరాజ్యంలో విశేషాలు. అలానే స్త్రీలెవ్వరూ కూడాను వైధవ్యాన్ని ఎరగరు. ఎవ్వరు కూడా అగ్ని ప్రమాదం వల్ల మరణించలేదు రామరాజ్యంలో. అలానే నీటిలో మునిగి కూడా ఎవరు మరణించలేదు. పెనుగాలి భయం కూడా ఎవరికి లేదు. అసలు జ్వరం రావడమే ఎరగరు. ఆకలి వల్ల కానీ చోరుల వల్ల కానీ భయం లేదు రాష్ట్రంలో. పట్టణాలు దేశాలు అన్నీ కూడాను ధనధాన్య సంపన్నమై ఉన్నాయి. ఎలా ఉందయ్యా అంటే త్రేతాయుగంలా లేదుట, అది కృతయుగంలాగా ఉందిట. రేపు మనం మరొక భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.